నమస్తే NH9 స్టోరీ బోర్డుకి స్వాగతం. నేను సురభి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించే ధీరులు, దేశాన్ని ముష్కరుల బారి నుండి కాపాడే శూరులు, సమాజ హితం కోసం పరితపించే వీరులు పోలీసులు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా కోల్పోతున్న పోలీసులపై NH9 అందిస్తున్న ప్రత్యేక కథనం. పోలీస్ కేవలం 3 అక్షరాల పదం. ఈరోజు మనం స్వేచ్ఛగా మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే కారణం పోలీస్. మన పిల్లలు ఆడపడుచులు బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకోగలుగుతున్నారంటే కారణం పోలీస్. అక్కడ ఒక అబ్బాయి రోజు రోషిని అల్లరి పెడుతున్నాడు. వాడితో తిరగాలని బలవంతం చేస్తున్నాడు. నిన్ను 4 వెంటేసుకొచ్చి కొట్టాడంట. అదిగో ఆ గోడ మీద కూర్చున్నారు. ఆరెంజ్ టీషర్ట్ వేసుకున్నవాడే. ఆగమంటే ఆగవేందే? రాకపోతే నీ ఇంటికెళ్ళి నీ అమ్మ మీద యాసిడ్ పోస్తా. ఇంకా దీంతో మీటింగ్ ఏంటన్నా? యాసిడ్ కొట్టు. స్వామి బాట్లీరా చూస్తామంటే పోయిరా. ఎవడ్రా నువ్వు? పోలీస్. ప్రజాస్వామ్యయుతంగా నెగ్గిన ప్రజాప్రతినిధి ప్రజల్లోకి వెళ్లాలన్నా, వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలన్నా, అలా తెలుసుకున్న సమస్యలు తీర్చాలన్నా మీ పిల్లలు కిడ్నాప్ చేస్తే పోలీస్ కావాలి, ఎలక్షన్లు జరిపించాలంటే పోలీస్ కావాలి, మీరు ఎలక్షన్లో గెలిచిన పోలీస్ కావాలి, ఓరి అపోజిషన్ లో ఉన్న పోలీస్ కావాలి. మీ వెనక ముందు 4-5 జీపుల్లో తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయుధాలు పట్టుకుని, ఆఫ్టర్ ఆల్ ఈ పోలీస్ మీ సెక్యూరిటీ కావాలి. ఆ పోలీసులే డ్యూటీ అయిపోయి తమ ఇంటికి వెళ్లేప్పుడు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకిచ్చిన రైఫల్స్ ని వదిలేసి వెళ్ళాలి. వారింటికి క్షేమంగా చేరతారన్న గ్యారంటీ లేదు. కానీ దేశ సేవే దేవుడి సేవ అనుకుని మీలాంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందంటే కారణం పోలీస్. పోలీస్ లేని వ్యవస్థను ఊహించటమే సాధ్యం కాదేమో అన్నంతగా వారు దేశం కోసం అనుక్షణం పరితపిస్తుంటారు. నిత్యం కర్తవ్యం పట్ల చిత్తశుద్ధితో, అంతకు మించిన బాధ్యతతో, కంటిమీద కునుకు లేకుండా కనుపాపను రెప్ప కాపాడినట్లు మనల్ని, మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు. అది భారత్ చైనా సరిహద్దు ప్రాంతం. సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తు, రక్తం గడ్డకట్టే మంచు. అకస్మాత్తుగా దండెత్తిన చైనాను మన పోలీసులు ధీటుగా ఎదుర్కొన్నారు. ఇందులో 10 మంది పోలీసులు వీరమరణం పొందారు. వారి త్యాగానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం. భారత్ చైనా సరిహద్దుల్లోని ఆక్సైచిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించటం ఈ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత్ భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు ఎంతో కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు నిర్వర్తించేవి.
1959 అక్టోబర్ 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించటంతో సిఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కాని భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించటం ఆనవాయితీ. వందే अपने दिलों में हम क्या नाम है अपना जहां में खड़े हैं कहां पे हम है हमें जाना कहां चले हैं कहां पे हम हमसे पूछे है ये मादरे वतन మన రాష్ట్రంలోనూ యూనిఫామ్ ధరించిన నాటి నుండి డ్యూటీయే జీవితంగా బతికి చివరకు విధి నిర్వహణలోనే ప్రాణాలు అర్పించిన పోలీసులు ఎందరో ఉన్నారు. అంతెందుకు, ఓ ఐపీఎస్ అధికారి బదిలీపై వెళ్తుంటే జిల్లా బంద్కు పిలుపునిచ్చిన సందర్భం వచ్చిందంటే అతడు ఆ జిల్లా ప్రజల్లో ఎంతగా ముద్రవేశాడో. అవి పీపుల్స్ వార్ ప్రభావంతో సమైక్య రాష్ట్రం అట్టుడుకుతున్న రోజులు. ఢిల్లీ కాదు కదా, గల్లీ స్థాయి అధికారి కూడా కాలు బయట పెట్టలేని పరిస్థితులు. ఇలాంటి సమయంలో వ్యాస్ అనే అధికారి పీపుల్స్ వార్ దూకుడును అడ్డుకునేందుకు వ్యూహం రూపొందించాడు. అదే గ్రేహౌండ్స్ విభాగం. ఎప్పుడైతే గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయో అప్పటి నుండి మావోయిస్టులు ఉనికి కోల్పోవటం ప్రారంభమై తుదకు నేడు ఉనికిని కోల్పోయే దశకు వచ్చింది. కాని 1993 జనవరి 27న ఎల్బీ స్టేడియంలో రోజూలాగే జాగింగ్కు వచ్చిన డీఐజీ వ్యాస్పై మావోయిస్టులు కాల్పులు జరిపి హతమార్చారు. ఇక మరో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర. ఇటు పీపుల్స్ వార్ కోటను బీటలు వార్చి అటు ఫ్యాక్షనిస్టుల ఆగడాలు ఆటకట్టించిన సమర్థ అధికారి. హోంగార్డ్ సైతం ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నేరుగా ఛాంబర్లో తనని కలిసేంత స్వేచ్ఛ, ప్రతి ఒక్కరినీ పేరు పెట్టి పిలిచేంత చనువు ఈయన సొంతం. విధి నిర్వహణలో టెర్రర్. అన్నలలో ఉమేష్ చంద్ర పేరు చెప్తే వణుకే. అలాంటి అధికారిపై హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు ఎస్ఆర్ నగర్ వద్ద పీపుల్స్ వార్ కాల్పులు జరిపి అంతమొందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఈ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించి కనిపించని 4వ సింహంగా మిగిలిపోయారు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా?
రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. ఇంతగా సమాజం కోసం పరితపిస్తున్న పోలీసుల పరిస్థితి ఏంటి? వారి జీవితాలపై ఒక్కసారి తొంగి చూసే ప్రయత్నం మన ప్రభుత్వాలు చేశాయా? అసలు సమాజాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులే ఇటీవల బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారు? ఈ దుస్థితికి కారకులెవరు? మనది ప్రజాస్వామ్య దేశం. సహజంగానే దేశంలో స్వేచ్ఛ ఎక్కువ. దేశంలోని ప్రజలు, ఉద్యోగులు తమ భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం విధులు బహిష్కరించటం, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. కాని పోలీసులు ఎప్పుడైనా విధులు బహిష్కరించటం చూశారా? తమ నిరసన వ్యక్తం చేయటం చూశారా? లేదు కదా. ఇంకా మీకు తెలియని అంశం ఏమంటే, వారాంతపు సెలవుల్లేని ఒకే ఒక్క డిపార్ట్మెంట్ పోలీస్. వారు కేవలం తమ విధుల వరకే పరిమితం కావట్లేదు. తమ పని తాము చేస్తూనే సమాజానికి అవసరమైన అన్ని రకాల పనులు వీరే పూర్తి చేయాల్సి వస్తుంది. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలు అందించాల్సిందే. దీంతో తమకు కుటుంబం ఉంది, తమకు భార్య, పిల్లలు ఉన్నారనే తలంపు కలిగినప్పుడు వారిది మూగ రోదనే అవుతుంది. వారానికి ఒకసారి భార్యాపిల్లలతో గడపలేక, కుటుంబానికి న్యాయం చేయలేక, పని ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకునేవారు ఎందరో. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారిని వాడుకోవటమే తప్ప పోలీసులకు ఒరిగింది ఏమీ లేదు. ఇందుకు కేసీఆర్ మినహాయింపు కాదు. అధికారంలోకి రాగానే వీక్లీ ఆఫ్ ప్రకటించిన సీఎం దానిని అమలు చేయటంలో విఫలమయ్యారు. ఎస్ఐలకు గెజిటెడ్ హోదా, హెడ్ కానిస్టేబుల్కు ఎస్ఐ ప్రమోషన్లో 50% కోటా, హోంగార్డులకు ఆరోగ్య భద్రత వంటి స్వయానా కేసీఆర్ ఇచ్చిన హామీలే నీటి మూటలయ్యాయి. అవును, పోలీసులను, పోలీసు కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని అదే సమయంలో పోలీసులు కూడా ప్రజల్లో తమ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వేలాది మంది పోలీసులున్నా కేవలం కొందరి పేర్లే ప్రజలు ఎందుకు తలుచుకుంటున్నారు? అలాంటి మంచి అభిప్రాయం తమపై ఎందుకు లేదని ప్రశ్నించుకోండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ వెళ్లాలంటే భయపడే రోజులు పోవాలి. ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీసులు మాత్రమే అనుకుంటే సరిపోదు. ప్రజల నుండి అలాంటి స్పందన వచ్చినప్పుడే పోలీస్ అమరవీరులకు నిజమైన నివాళి. ఇది ఈరోజు స్టోరీ బోర్డ్. మరో స్టోరీ బోర్డ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.